జై సాయిరాం. ఎవరు? ఆ సాయినాథుని సేవకులం. మా బండిలో షిరిడీకి వెళుతూ పర్వతాపురానికి వచ్చాం. అది పల్లెటూరు. ఒక్కరికి అనుమానం వచ్చినా ఊరంతా ఒకటవుతారు. హలో, వస్తానన్నారు, ఇంకా రాలేదేంటండి? రావాలనిపించలేదు. ఇలా ఎవరికి తెలియని చోట దాక్కుంటే కనుక్కోలేమనుకున్నావు కదా. అదేంటి స్వామి, ఆపుతుంటే అలా వెళ్ళిపోతున్నారు? నేను త్వరగా వెళ్ళిపోవాలి సాయిరాం. మరి శిరీష్ ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది. ఏ తప్పు చేయని దానికోసం డేగోలాగా తిరుగుతున్నారు. వాళ్ళెప్పుడు ఏం చేస్తారోనని భయపడుతూ బతుకుతున్నాం. ఏమండి, శిరీష్కి ఏం కాదు, మీరు అనవసరంగా భయపడకండి. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అవునండి, మీరేం కంగారు పడకుండా ఇంట్లోనే ఉండండి. మేం వెళ్ళి శిరీష్ ఎక్కడుందో చూస్తాం. చైతన్య, చూద్దాం పద. అలాగే అక్క. అమ్మా, మేం వెళ్ళి చూసొస్తాం. అలాగే. సుభద్ర, ఎక్కడుందో చూసి త్వరగా తీసుకురండి. పాపం ఆవిడ కంగారు పడుతున్నారు కదమ్మా. అలాగే అమ్మా. ఏవండి, మీరు అనవసరంగా భయపడకండి. శిరీష్కి ఏం కాదు. అమ్మాయి వాళ్ళు వెళ్ళారు కదా, తీసుకొచ్చేస్తారు. మీరు లోపలికెళ్ళి ప్రశాంతంగా ఉండండి. అలాగేనండి. ఆగో ఆగో, ఏంటి హరికృష్ణ గారు ఆపుతున్న ఆకుండా వెళ్తున్నావు ఏంటి? హరికృష్ణ అంటే ఇతనా? ఇప్పుడు వీడికి గాని దొరికిపోయామంటే అయిపోయినట్టే. ఏంటి స్వామి మాట్లాడవే, ఎందుకంత కంగారుగా వెళ్తున్నావు? పక్క ఊరిలో పనుంది సాయిరాం. పనుంటే దేవుడికి దండం పెట్టుకోవాలని భక్తులు ఆపినప్పుడు ఆపాలి కదా. సర్లే సింహం, పెద్దాయన కదా, వదిలేయ్. స్వామి, నా చెల్లెలు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ కావాలి. ఊరిలో మరొకరు ఎదురు నిలబడలేనంత పెద్ద డాక్టర్ కావాలి. తను బాగా చదువుకుని డాక్టర్గా మా ఊరికి సేవ చేసే అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి. నా ఊరిలో జనమందరూ సంతోషంగా ఉండాలి. ఎవరికీ ఏ కష్టం లేకుండా రాకుండా సంతోషంగా బ్రతకాలి. అలా అందర్నీ చల్లగా చూడు తండ్రి. వస్తాను సాయిరాం. ఏంటి స్వామి అంత తొందర? కొంచెం ఆగండి, దక్షిణ తీసుకుని వెళ్దురు గాని. సింహం, అన్నా పర్స్ బండిలో ఉంది చూడు.
ఇదిగోనా. ఆ సాయిరాం మిమ్మల్ని చల్లగా చూస్తాడు. స్వామి, ఒక్క నిమిషం స్వామి. సాయిబాబా విభూతి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటి స్వామి? మర్చిపోయాను సాయిరాం. ఇస్తానుండండి. ఏంటి స్వామి మీకు మరీ అంత కంగారు? కంగారేమీ లేదు సాయిరాం. చీకటి పడేలోపు పక్క ఊరికి వెళ్ళిపోవాలి, అది నా తొందర. వస్తాను సాయిరాం. हे स्वामिनाथ करुणाकर दीनबंधो श्री पार्वती समुख पंकज पद्मोन्दो श्रीसादि देवगण पूजित पादपद्म वल्ली सनाधवं देकरावलंबम देवादि देवगणाधिनाथाय देवेंद्र वंद्य मृत पंकज मंजुपाद देवर्षण ऋतुमुनीन्द्र संगीत केत्ते वल्ली सनाधवं देकरावलंबम नित्यान्नदा निरता अखिल रोगहारिं तस्मात् प्रधान परिपूरिता. ఈ రోజు నుంచి తిరణాలు మొదలవుతాయి. ఆనవాయితీగా హరికృష్ణ గారింటి నుంచి తాంబూలం రావాలి కదా? అవునండి, ఆయన తాంబూలం తీసుకోకుండా ఉత్సవాలు ఎప్పుడైనా మొదలయ్యాయా? ఆయన చేతుల మీదుగా మొదటి తాంబూలం ఇస్తేనే ఆ శివయ్య కూడా సంతోషిస్తాడు. ఈ పాటికి హరికృష్ణ గారు రావాలి కదా, ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తూ ఉంటారు, మనం వెళ్దాం పదండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయమామృతాత్. చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుం ఈశం నమామి. శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మోందో శ్రీసాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీ సనాధవం దేకరావలంబం దేవాది దేవగణాధినాథాయ దేవేంద్ర వంద్య మృతు పంకజ మంజుపాద దేవర్షణ ఋతుమునీంద్ర సంగీత కత్తే వల్లీ సనాధవం దేకరావలంబం నిత్యాన్నదా నిరతా అఖిల రోగహారిం తస్మాత్ ప్రధాన పరిపూరితం. అయ్యా, ఏమిటయ్యా ఈ అశుభం? గర్భగుడిలో వెలుగుతున్న దీపాలు ఆరిపోయాయి. అలాంటి వాళ్ళు అడుగు పెడితే గుళ్ళో దీపాలేంటి, స్వామివారే మాయమైపోతారు. అయ్యో, వీళ్ళు తాంబూలాలు పట్టుకొస్తున్నారేమిటండి? అందరికీ నమస్కారం. నా చేతులు ఖాళీగా లేవు, మా మనక్కతో పాటు నాది కూడా నమస్కారం వేసుకోండి. పెద్దలందరూ ఒకచోటికి చేరారుగా. తిరణాలు మొదలవుతున్నాయి కదమ్మా, ఏర్పాట్లు చేసుకోవాలి కదా. తిరునాళ్లు మొదలవుతున్నాయి కాబట్టి ఈ చింతామణి తొలి తాంబూలం ఇవ్వాలనొచ్చింది. తమరెలా ఇస్తారమ్మా? ఏ ఎందుకు ఇవ్వకూడదు? పూజారి గారు, తాంబూలం తీసుకుని స్వామివారికి ఇవ్వండి. ప్రతి ఏటా తొలి తాంబూలం హరికృష్ణ గారు ఇవ్వడం ఆనవాయితీ, అందులో ఏ మార్పు ఉండదమ్మా. ఏ ఎందుకుండదు? హరికృష్ణ ఒక్కడి చేతుల మీదుగానే తాంబూలం అందుకుంటానని స్వామివారు నీతో చెప్పారా? గాడి ఎవరిని అడిగాడా అని మా మనక్కే ఆస్కింగ్, వెరీ ఆన్సరింగ్. స్వామివారు అడుగుతున్నారా లేదా అనడానికి సాక్ష్యం ఉంది. కళకళ్ళాడుతున్న జనాలు, ఆయన చేతుల మీదుగా తాంబూలం అందుకోవడం స్వామికి ఇష్టం కాబట్టే ఊరిని చల్లగా చూస్తున్నారు. అదంతా మీ భ్రమ. మీరే అతనికి లేనిపోని పెద్దరికాన్ని కట్టబెట్టి నాలాంటి వాళ్ళని స్వామివారికి దూరం చేస్తున్నారు. చూడండమ్మా, ఆయన ఈ ఊరి పెద్ద, ఆయన గురించి అలా మాట్లాడొద్దు. ఆయనలాంటి గొప్ప మనిషిని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవించాలి? మనకై గొప్ప మనిషి అంట. ఆయన గొప్ప మనిషి అయితే మనం పనికిమాలినోనే కదా. నువ్వు నోర్మోయ్. గొప్ప మనిషట. ఎందులో ఆయన గొప్ప మనిషి? ఆస్తిలో, అంతస్తులో, అన్నింట్లో
తనతో సమానంగా ఉన్నాం. ఇంకెందులో ఆయన గొప్ప? గొప్పతనం ఆస్తులు అంతస్తుల వల్ల రాదమ్మా, మంచితనం వల్ల వస్తుంది. ఊరి కష్టాన్ని ఆయన కష్టంగా భావించే తనకన్నా ఎందులో మీరు గొప్ప? కష్టంలో పిలిస్తే ఆ భగవంతుడు పలుకుతాడో లేడో, పిలవకుండానే ఆయన పలుకుతాడు. అంతకన్నా మీరు ఎందులో గొప్ప? ఆయన అడుగు పడితే గుళ్ళో స్వామివారి మొహం వెలిగిపోతుంది. తమరి అడుగు పడగానే స్వామివారి ముందు దీపాలు కూడా ఆరిపోయాయి. పూజారి గారు, ఉన్నమాట అంటే ఉలికెందుకమ్మా? అదిగో అలా చూడండి, ఆరిన దీపాలే నీ గొప్పతనానికి సాక్ష్యం. గొప్పవాళ్ళమని మనం అనుకుంటే చాలదమ్మా, జనం అనాలి. మర్యాద మనం అడిగితే ఇవ్వకూడదు, వాళ్ళంతటా వాళ్ళకి ఇవ్వాలనిపించాలి. టోటల్గా మా దగ్గర మంచి లక్షణాలు లేవని చెప్పి మీరు డిసైడ్ చేశారు, అంతే కదా? అది మనకే మంచి అంటే మనం బాగుండడం కాదు, 10 మంది బాగోగుల్ని చూడటం. నలుగురు గురించి ఆలోచించినప్పుడు, 4 మంచి పనులు చేసినప్పుడు జనం కళ్ళల్లో కనిపించే గౌరవంలో కనిపిస్తుంది మీ మంచితనం. అలా బ్రతకడానికి ప్రయత్నించండి. అడగకుండానే మీ గౌరవం మీకు వస్తుంది. మనకే వీళ్ళు మనల్ని ఇన్స్టాల్మెంట్లో అవమానించేస్తున్నారు. దీని అంతటికే కారణం ఆ హరికృష్ణ. హరికృష్ణ పొరపాటున నా కంట పడాలి, అప్పుడు ఉంటది అప్పుడప్పుడు ఏమైందిరా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం హరికృష్ణ గారు. బాగున్నారా? బాగున్నాను. మీరు? మీరుండగా మేము బాగుండకుండా ఎలా ఉంటాం? ఇదిగోండి పూజారి గారు, స్వామివారికి సమర్పించండి. అలాగే బాబు. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలస్దేమ పద్మాం వరంగీం సర్వాలంకారయుక్తాం సతతమవైధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. హరి ఓం. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః. ఆయన అడుగు పడితే గుళ్ళో స్వామివారి మొహం వెలిగిపోతుంది. తమరి అడుగు పడగానే స్వామివారి ముందు దీపాలు కూడా ఆరిపోయాయి. కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః. చిత్రం హరి కనిపిస్తే ఏదో చేస్తానన్నా అనుకున్నాను కానీ మంచి పనులు చెప్తే మనకే గౌరవం వస్తుందన్నారు కదా, అందుకే అర్జెంట్కి లేదని మంచి పని చేద్దాం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హారతి తీసుకోండి బాబు. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆపదామపహత్తారం.
రే మనకాయ్ ఆ బండాప్రా. అలాగక్కాయ్ సాయిరాం. ఈ ఊళ్ళో మేము మంచి పనులు చేయాలని అందరూ అంటున్నారు. అందుకే ఆ మంచి పని ఏదో ఈ బండి ఆపడంతో స్టార్ట్ చేసాం. సాయిరాం, అవతల ఊళ్ళో మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి సాయిరాం. కుదరదు. గురువారం పూట సాయిబాబా మా ఊళ్ళోంచి బయటకు వెళ్ళడానికి మేము ఒప్పుకోం. అంతే. పక్కనట్టే బండి పక్కనట్టే. నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేను వెళ్ళాలి సాయిరాం. మంచి పని చెయ్యాలనుకునే మా అవసరాన్ని కూడా అర్థం చేసుకోండి స్వామి. మనకే పద ప్రదర్శన చేద్దాం. జై సాయిరాం, జై జై సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం, జై 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 జై సాయిరాం. సాయిరాం, మీరు ప్రదక్షిణలు చేయడానికి అంత పెద్ద గుడి ఉండగా నా బండి చుట్టూ ప్రదక్షిణలేంటి సాయిరాం? నీ బండి చుట్టూ ఎవరు ప్రదక్షిణలు చేస్తున్నారు? మా బాబా చుట్టూ చేస్తున్నాం. నేను త్వరగా వెళ్ళాలి తల్లి. నా రాక కోసం అక్కడ నా మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. గురువారం నాడు మా ఊరు నుంచి సాయిబాబా వెళ్ళిపోయారు అంటే మా ఊరు, మా జనం ఎంత బాధపడతారు? ఈ ఊరికి మేమేం చేయడం లేదని అందరూ అంటున్నారు. ఆ మచ్చ మా మీద పోవాలి అంటే బాబా ఈ ఊరు నుంచి కదలకూడదు. మీ మంచి పేరు కోసం నన్నిలా బంధించడం ధర్మం కాదు సాయిరాం. గురువారం పూట బాబాను మేము తీసుకెళ్లొద్దంటున్నా నువ్వు ఊరు దాటించాలనుకోవడం ధర్మం కాదు స్వామి. శివమణి, మనకే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తెల్లారే వరకు ఈ బండి ఇక్కడి నుంచి కదలకూడదు. రేపు ఉదయం వరకు నేను ఇక్కడే ఉండాలా సాయిరాం? ఉండాలి. ఇదిగా ఈ ఊరు పెద్దగా మా మనక్కయ్య ఆర్డర్ వేసింది, అది నువ్వు పాటించాలి అంతే. పద సాయిరాం. నా మాట నువ్వు విను సాయిరాం. ఇదిగో సాయిరాం, నీ బండి సేఫ్ గా పార్క్ చేసాను. రే, తెల్లారే వరకు ఈ బండితో పాటు నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూడు. ఓకే? అలాగే మనకే. అయ్యా సాయిరాం, మనం ఒరిజినలే కదా? ఆ అనుమానం మీకెందుకొచ్చింది సాయిరాం? అంటే ఒరిజినల్ స్వాములు నేరుగా బాబా గారితో మాట్లాడతారంట కదా, తమరికి లింక్ ఉందండి. మా సాయి మాతో నిత్యం మాట్లాడుతా. అవునా? అలాగైతే మరి మన మనసులో నలుగురు ఉన్నారు. ఎవరు? కాజల్, తమన్నా, కుల్ప్రీత్ సింగ్, సమంత. వీళ్ళు మనకి ఎవరి వరకు వద్దరు చెప్తారా? నేను సాయిబాబా భక్తుడిని సాయిరాం. అందుకే అడుగుతున్నాం సాయిరాం. కర్మ, కమెడియన్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువ. నీ మొహానికి హీరోయిన్ కావాలరా? సాయిరాం, సాయిరాం, మాట బయటికి రావాలంటే తీర్థం ఏమన్నా కావాలా? మా దగ్గర ఉంది సాయిరాం. తీర్థం బండ్లు స్టాక్ ఎడి తిరిగేస్తున్నారా? మీరు అడిగేది ఏ తీర్థం స్వామి? మీరు అనుకునేది ఏ తీర్థం? ఈ తీర్థం. ఇదే నేను అనేది. ఈ తీర్థం. సాయిరాం, సాయిరాం, అలాంటివి మాకు పడవు సాయిరాం. మనసు మారుతూ కేకేయండి, ఓ ప్యాకే ఎదిరిగండి. ఈ లోపు నేను బండి దగ్గరికి వెళ్ళి భజన చేసుకుంటాను. వస్తాను సాయిరాం.
జై బాబా జై జై బాబా జై బాబా జై జై బాబా జై బాబా జై జై బాబా జై. నువ్వెక్కడ తగులుకున్నావురా నక్షత్రకుడిలాగా? కిడ్నాప్ కథ సుఖాంతం అవుతుందనుకుంటే ఇదేంటి రివర్స్ అయింది? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఇటువైపు ఏమైనా ఒక అమ్మాయి కనిపించిందా? లేదండి.